న్యూ బార్న్స్లో ఇన్ఫెక్షన్స్ యూజువలీ చాలా సీరియస్గా వస్తాయండి, చాలా జల్దీ వస్తాయి. అండ్ ఆల్సో మనకి ఎక్కువ టైం ఉండదండి. సో చాలా సటిల్ సైన్స్ ఉండొచ్చు. సో ఈ సైన్స్ యూజువలీ మనకి కొంచెం ఫీడింగ్ తక్కువ అవుతుంది, కొంచెం మూత్రం పోయడం తక్కువ అవుతుంది, చిల్డ్రన్కి ఫీవర్ వస్తుంది. అండ్ ఆల్సో బేబీస్ డల్ అయిపోతారు అండ్ సిక్ లుకింగ్ ఉంటుందండి. అప్పుడప్పుడు కలర్ చేంజెస్ ఉండొచ్చు, ఎల్లో అవ్వచ్చు, బ్లూ అవ్వచ్చు. సో ఇవన్నీ చాలా సటిల్ సైన్స్ అండి. మనం ఎంత జల్దీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు తెలిస్తే మనకు అంత ఈజీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. యూజువలీ ఇన్ఫెక్షన్స్ మనకి మెనింజైటిస్ ద్వారా రావచ్చు, దట్ ఈస్ మీకు మెదడుకి ఇన్ఫెక్షన్ అండి. అండ్ ఆల్సో మనకి న్యూమోనియా ద్వారా రావచ్చు, అంటే ఛాతీలో ఇన్ఫెక్షన్ అండి. సో మీకు అప్పుడప్పుడు ఫిట్స్ రావచ్చు, మీకు అప్పుడప్పుడు ఇట్లా శ్వాసలో ఇబ్బంది రావచ్చు. ఇవన్నీ చాలా సటిల్ సైన్స్ అండి. ఈ న్యూ బార్న్స్లో ప్రాబ్లం ఏంటంటే మనకి పెద్ద పిల్లల్లాగా ఇట్లా కొంచెం టైం ఇవ్వరండి. సో మీరు ఎంత జల్దీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంతంత బెటర్. సో న్యూ బార్న్ ఇన్ఫెక్షన్స్లో మనకి మెనింజైటిస్ యూజువలీ హై ఫీవర్తో స్టార్ట్ అవుతుందండి. ఫీవర్ వచ్చినాక చాలా బేబీస్కి సిక్ అయిపోతారు, ఫీడింగ్ తక్కువ అయిపోతుంది, అండ్ దాంతోపాటు ఫిట్స్ లాగా రావచ్చు అండి. అండ్ పెద్ద పిల్లల్లాగా చిన్న బేబీస్లో ఫిట్స్ ఎట్లనే రావచ్చు అండి. ఇట్ కెన్ బీ ఎస్ అ సటిల్ స్టేర్. సో ఎనీథింగ్ ఆర్డినరీ నుంచి బయటకుంటే మీరు ఒక ఫిజిషియన్ని చూడాలండి. అండ్ మీకు న్యూబార్న్ న్యూమోనియాస్ అంటే చెస్ట్ ఇన్ఫెక్షన్స్ మీకు నార్మల్గా చెస్ట్ ఇన్ డ్రాయింగ్ అంటే సబ్ కాస్టల్ రిట్రాక్షన్స్ అంటారండి, ఇట్లా డొక్కలు ఎగిరడం. అండ్ ఆల్సో మీకు దమ్ముతో పాటు మీకు రెస్పిరేటరీ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. న్యూ బార్న్స్లో మామూలుగా 50 to 60 మధ్యలో మ్యాక్సిమం రెస్పిరేటరీ రేట్ ఉండాలి. యూజువలీ మన రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది. సో మనం ఈ సటిల్ సైన్స్ అంటే ఈ చిన్న చిన్న సైన్స్ మనం ఎంత జల్దీ పట్టుకుంటే అంత ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు.